హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ లిటిల్ ఏంజల్స్. ఈరోజు మా ఇంట్లో బోనాలు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. బెంగళూరు నుంచి మా అత్తమ్మలు, మా మర్ది, మా సుమన కూడా అందరూ వచ్చేసారు మాకు బోనాల ఫెస్టివల్స్ గురించి. చూడండి, ఎర్లీ మార్నింగ్ అయితే మేము లేచేసి ఇక్కడైతే నేను బోనాలు అయితే రెడీ చేస్తున్నానండి. ఇక్కడ బోనాలు నేను రెడీ చేస్తున్నాను. మా అత్తమ్మ కిచెన్లో బోనాలకి లోపట ప్రసాదం పెడతారు కదా, అవన్నీ మా అత్తమ్మ కిచెన్లో రెడీ చేస్తుంది. నేనైతే ఇక్కడ బోనాలు రెడీ చేస్తున్నా. మా పాప చూడండి, మంచిగా ఫ్రెష్గా స్నానం చేయించాను మా పాపకి. కూర్చొని ఎలా రెడీ అయ్యి కూర్చొని చూస్తుంది, మమ్మీ ఏం చేస్తున్నావు, నీకు ఏమైనా హెల్ప్ చేయాలని అడుగుతుంది మా పాప. ఫస్ట్ బోనాలకు మొత్తము ఆయిల్ మొత్తము ఇట్లా రౌండ్గా బిందె ఉంటుంది కదా, బోనాల బిందె, దానికి మొత్తం మనం పసుపు తీసుకొని ఇట్లా జల్లెడ లాంటిది ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని మొత్తం ఇట్లా డెకరేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి సాఫ్ట్గా పడుతుంది, లుక్ అనేది చాలా బాగుంటుంది. కలర్స్తో కూడా వేసుకుంటారు. నేను ఎప్పుడు కలర్స్తో ట్రై చేస్తాను, చాలా బాగుంటుంది. ఈసారి పసుపుతో ట్రై చేద్దామని చెప్పేసి చేశాను. చూడండి, మొత్తం అనేసిన తర్వాత ఒకసారి ఇట్లా కిందకి ఇట్లా పెట్టేస్తే దాంట్లో ఉన్నది మొత్తం ఎక్స్ట్రా మొత్తం కింద పడిపోతుంది. బోనం అనేది మనకు అప్పుడు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ పెట్టుకొని మనం డిజైన్ వేసుకోవచ్చు. అలానే మొత్తము ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు. మనకి డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది. నేనైతే కొత్త ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి మేము ఎప్పుడు 2 బోనాలు చేస్తాము. జంట బోనం అని చెప్పేసి 2 బోనాలు చేస్తాము. ఒక దానికైతే ఇట్లా డైమండ్ షేప్ అయితే వేస్తున్నాను, ఇంకో దానికి చూడండి ఎలా వేస్తాను నేను. అండ్ మొత్తం ఇలా వేసుకున్న తర్వాత కుంకుమ వేద్దామని చెప్పేసి నా ప్లాన్. ఆ కుంకుమ ఎలా వేస్తానంటే మధ్యలో ఆయిల్ ఇట్లా ఆ డిజైన్ ఎలా ఉందో ఆయిల్ దాంట్లో డిజైన్ లాగా ఇట్లా పెట్టేసి దానికి నేను కుంకుమ అయితే రెడీ పెట్టేస్తాను. చాలా బాగుంటుంది. మా చిన్న పాప చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందో. పిల్లలకి ఇలాంటివన్నీ అలవాటు చేస్తూ ఉంటే చాలా బాగా పెద్ద అయిన తర్వాత కూడా మనకి ఇండియన్ కల్చర్ అనేది బాగా వాళ్ళకి అర్థమవుతుంది. ఆ కల్కి సినిమాలో ఉన్నట్టు ముందు ఫ్యూచర్లో దేవుడు అంటే కూడా తెలియదు అని అనుకునే ఫ్యూచర్ లాగా వచ్చేస్తుంది మనది ఫ్యూచర్ ముందు. అందుకే పిల్లలకి ఇప్పుడే పద్ధతులు, మన సాంప్రదాయాలు అన్నీ నేర్పిస్తే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. మన తెలుగు సాంప్రదాయం మనం కాపాడుతున్నట్టు చాలా బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణలో మెయిన్ థింగ్ వచ్చేసి బతుకమ్మ, బోనాలు అనేది తెలంగాణలో ఫుల్ ఫేమస్. మా దగ్గర అయితే చాలా ఫేమస్ తెలంగాణలో. నాకు బోనాలు, బతుకమ్మ అంటే చాలా ఇష్టము. అందుకే ఇష్టంతో నేను బోనం అయితే కుదిస్తాను. చాలా బాగుంటుంది. ఇక్కడైతే బోనం రెడీ చేసేది అయితే బోనం కుదియండి అని అంటారు. అదే లాంగ్వేజ్ కాబట్టి నేను అలానే మాట్లాడుతున్నాను. చెప్పాను కదా ఇందాక మీకు, ఆయిల్ పెట్టేసి కుంకుమ అయితే ఇలా డిజైన్గా చేస్తారని చెప్పేసి ఇలానే డిజైన్గా చేస్తారు. అన్ని మొత్తం అంత డైమండ్ షేప్కి ఇలానే వేసుకోవాలి మనము. అంతా వేసుకున్న తర్వాత డైమండ్ షేప్ చాలా బాగా అనిపిస్తుంది. ఎల్లో రెడ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా. ఆ కాంబినేషన్ అయితే చెప్పని అవసరం లేదు. దానికి ఇంకా మిగతాయి నేను అప్పుడు కుందన్స్ అయితే నేను పెట్టేదాన్ని. బాగా స్పాచెస్ లాగా మనము బ్లౌజ్లకి స్పాచెస్ పెట్టుకుంటాం చూడండి, అలాంటివి మనం కొత్తవి తెచ్చుకొని గమ్ పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. అలా కూడా నేను చాలాసార్లు ట్రై చేశాను. ఆ వీడియో కావాలంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా నేను పెడతాను. చూడండి, మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా. మా చిన్న పాప వాళ్ళ డాడీని బాగా సతాయినిచ్చేస్తుంది, బయటికి వెళ్దాం అని చెప్పేసి. మీకు ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను నేను. ఇట్లా మంచిగా డైమండ్ షేప్ లాగా పెట్టుకోవాలి. ఈ బోనం అయితే ప్రతి ఇయర్ నేనే కుదిస్తాను. చాలా ఎందుకంటే నాకు బోనం కుదియడం అంటే నాకు చాలా ఇష్టము. ఆ బోనం చెప్పాను కదా కింద 2 ఉంటాయని, అటు ఇటు 4 ఉంటాయి మొత్తము. ఆ బోనం పైన ఇంకొకటి చిన్నది అలా వస్తుంది, దానికి కూడా మనం అలా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంకొక దానికేమో అమ్మవారి ఫేస్ అని ట్రై చేశాను. బాగానే వచ్చింది. ఎలా వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి మీరు. నేను ఇంత కష్టపడి మీకు వీడియో తీసుకుంటా నేను చేస్తున్నాను. ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బోనం అయితే మొత్తం ఇలా రెడీ అయిపోయిన తర్వాత అమ్మవారి ఫేస్ అయితే దించేసి ఇంకొకసారి అయితే నేను బోనాల పండుగకి లాస్ట్ ఇయర్ అయితే నేను బోనాల పండుగకి అయితే అమ్మవారి ఫేస్ పెట్టాను. నేను అట్లా కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అందరు అడిగారు నన్ను అయితే అప్పుడు, అమ్మవారి ఫేస్ ఎలా పెట్టావు, ఎట్లా రెడీ చేసావు అని చెప్పేసి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను ఇంకా ఆ వీడియో నేను పెట్టలేకపోతున్నాను. ఆ వీడియో కూడా నాకు లేదు. ఫొటోస్ ఉంటే ఫొటోస్ మీకు పెట్టడానికి నేను ట్రై చేస్తాను.
ముందు వీడియోస్ అయితే అప్పుడు ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను వీడియోస్ అయితే ఏవి తీయలేకపోయాను. ఆ ఫొటోస్ ఉంటే మీకైతే నేను పెడతాను ఆ ఫొటోస్ కంపల్సరీగా. ఇంకా శైలకి అమ్మవారి ఫేస్ పెట్టానని చెప్పేసి నేను శైలకి స్వస్తిక్ త్రిశూలం అయితే ట్రై చేద్దామని అనుకున్నాను. ఇక త్రిశూలం అయితే వేస్తున్నాను. మా ఆయన అన్నాడు స్వస్తిక్ వద్దులే త్రిశూలం అయితే వెయ్యి అని చెప్పారు. ఇక్కడైతే త్రిశూలం ట్రై చేశాను, అది కూడా చాలా బాగా వచ్చింది. బోనాలు చూడండి చాలా బాగా అనిపిస్తున్నాయి. మీకు ఎవరికి బోనాల ఫెస్టివల్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి బోనాలు అయిపోయిన తర్వాత పైన ముంతకంజులని పెడతారు. వీటిని ముంతకంజులు 2 to 4 ఉండాలి. ఆ బోనంకి 2 ఉండాలి, ఈ బోనంకి 2 ఉండాలి. దాన్ని కూడా మొత్తం నిండుగా పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని మంచి డెకరేషన్ చేసుకోవాలి. ఇలా ఉంటుందని మన తెలంగాణ బోనాలు అయితే ఫుల్ బాగుంటుంది కదా, వైబ్సే చాలా బాగుంటుంది. బోనాలు అనగానే ఫుల్ పాటలు పోతరాజులు ఫుల్ ఉంటుంది. ఆ వీడియో కూడా మీకు దీంట్లోకి మీలో ఎంతమందికి బోనాలు ఇష్టమో కింద అయితే కామెంట్ చేయండి. మేము పోతరాజులు మా దగ్గర పలార బండి కూడా తీస్తారు మార్నింగ్స్ డే. చిన్న పాప నాకు పోతరాజులు అంటే భయం అని చెప్తుంది. మా చిన్న పాప పెద్ద పాపకి అయితే పోతరాజులు అంటే చాలా భయము. ఎందుకో ఏమో తెలియదు, చిన్నప్పటి నుంచి అంటే చాలా భయము. నేనైతే ఇక్కడ మొత్తం రెడీ చేసేసాను. బోనాలు అయితే మొత్తం రెడీ చేసేసి ఇంకా మిగతా ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. బోనంలోకి మా అత్తమ్మ అయితే ప్రసాదం అయితే రెడీ చేసేసింది. పచ్చబియ్యం అన్నము, అదే బియ్యంలో కొంచెం పసుపు వేసి పచ్చబియ్యం వండుతారు. అది ఆ అన్నం నైవేద్యంగా రెండు బోనాల్లో వేసుకోవాలి మనము. కొద్దిగా 2 బోనాలలో కొద్దిగా వేడివేడి అన్నము చేతి నిండా వేసుకోవాలి మంచిగా. అమ్మవారికి ఎంత పెడితే అంత మంచిది. అందుకనే నేను చాలా ఎక్కువనే పెట్టాను ఈసారి. ఆ బోనంలో కొంచెం ఈ బోనంలో కొంచెం పెడతారు. ఆ బోనం పెట్టిన తర్వాత అమ్మవారికి అయితే అది తోటకూర ఏ ఆకుకూరైనా సరే చాలా ఇష్టము. ఆకుకూర పెడతారు అమ్మవారికి, బాగా ఆకుకూర సమర్పిస్తారు కాబట్టి. మా అత్తమ్మ తోటకూర అయితే వండింది. మేము తోటకూర కూడా పెట్టేసాము ఇక్కడ బోనాలకైతే. మా పెద్ద పాప చూడండి యాప కొమ్మలతో ఆడుతుంది, చెప్తుంది. మా చిన్న పాపకి ఏదో చెప్తుంది. ఇద్దరు ఎప్పుడు గొడవ పడతారండి, అక్క చెల్లెలు అంటే ఎప్పుడు ఇలా ఉండాలి కదా, ఎప్పుడు ఇలా గొడవ పడితేనే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. చూడండి వాళ్ళ మైదాకి చూడండి ఎంత బాగా పండిందో, అసలు ఎంత రెడ్గా. మా చిన్న పాప చేతులు చూడండి ఎంత క్యూట్ ముద్దుగా ఉన్నాయో. మా పెద్ద పాపకి గట్టి ఇలాంటివంటే చాలా ఇష్టం, రెడీ చేయాలి కొంచెం హెల్ప్ చేయాలని. కాకపోతే పని అంటే కొద్దిగా బద్ధకము, చెప్పాను కదా. ఇక్కడ తోటకూర అయితే మేమైతే అమ్మవారికి అయితే నైవేద్యానికి మేము రెడీ చేసాము. ఆ తోటకూర వేసేసాము. తోటకూర వేసిన తర్వాత ఇవి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి దీని పేరు ఏంటిదో. ఇవైతే మేము మా అత్త ప్రతి ఇయర్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే బియ్యం పిండితో చేస్తారు. బెల్లం పాకం పట్టి బెల్లం పాకంలో బియ్యం పిండి వేసి చేస్తారు వీటిని. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ప్రతిసారి మేము బోనాల పండుగ మా అత్త వేసింది. పెరుగు కూడా కొంచెం వేసుకోవాలి, దాంట్లోనే పెరుగు వేసుకొని పచ్చిపులుసు కూడా వేస్తారు. తెలంగాణ అంటేనే పచ్చిపులుసు కదా, ఎంతమందికి పచ్చిపులుసు ఇష్టమో. మా ఇంట్లో అయితే పచ్చిపులుసుకి పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. పల్లీల పచ్చిపులుసుకి అయితే చాలా ఇష్టం మా వాళ్ళకి. దాని తర్వాత యాప కొమ్మలు పెట్టాలి. అమ్మవారికి అయితే యాప కొమ్మలు అంటే చాలా ఇష్టము. ఏమున్నా లేకపోయినా యాప కొమ్మలు అయితే ఉండాలి అమ్మవారికి అంత ఇష్టము. ఎందుకో ఏమో తెలియదు, ఈ సీజన్లోనే అమ్మవారి బోనాల పండుగ యాపాకులు అయితే చాలా కలర్ఫుల్గా గ్రీనరీగా ఉంటాయి. మాకైతే ఫుల్ దొరికినాయి, చాలా బాగా. మేమైతే నిండుగా పెట్టాము అమ్మవారికి. నిండుగా పెడితే అమ్మవారు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది కాబట్టి అమ్మవారికి అయితే ఫుల్గా మేమైతే యాప కొమ్మలు పెట్టేసాలి, కింద పైన పెట్టాలి. అయితే మా చిన్న పాపకి నిలబడి మమ్మీ యాప కొమ్మలకి పురుగు ఉందని చెప్తుంది నాకు. నేను చూసుకోలేదు, అది తీసేసి పడేసి మళ్ళీ వేరేదైతే పెట్టాను నేను అమ్మవారికి. ఇక్కడ నేను చూడండి ఎలా ఆడుతుందో ఆమె. మా చిన్న పాపకి ఒక డ్రెస్ మా చిన్న పాపకి పెద్ద పాపకి ఇద్దరికి డ్రెస్ నేను కుట్టించాను. అదేదో మీరు కూడా చూడండి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నాకు. ప్రతిసారి చెప్తున్నాను కానీ ఎవరు నాకు కామెంట్ చేయట్లేదు. కింద నేను కామెంట్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే మీకు నచ్చిందో నచ్చలేదో నాకు ఎలా తెలుస్తుందండి. ఇంకేమన్నా నేను యూట్యూబ్లో ఇంకా డెవలప్ చేసేది నా వీడియోలో ఏదైనా ఉంటుందంటే మీరు చెప్తే నేను దాన్ని బట్టి నేను యూట్యూబ్ని అనేది నేను డెవలప్ చేసుకోగలుగుతాను కదా అండి. పైన కూడా పచ్చిపులుసు పెరుగు కొన్ని వాటర్ పోసుకొని పైన కూడా యాప కొమ్మలు పెట్టుకోవాలి. యాప కొమ్మలు పెట్టుకొని ఈ ముంతకంజులు అయితే పైన అటు ఇటు పెట్టుకొని నిండుగా వాటర్ పోసుకొని పెట్టేసుకోవచ్చు.
ఇక్కడ చూడండి మొత్తం రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత మనం ఆ బోనాలకి పువ్వులు అనేది మంచిగా పెట్టుకోవాలి. నేనైతే పూలతో ఇట్లయితే డెకరేషన్ చేశాను. మనము ముంతకాజులు కొన్నప్పుడే ఆ దీపం అనేది మనకి బట్టతో చేసి ఇస్తారు. అది మేము అక్కడనే తెచ్చుకున్నాం వాళ్ళ దగ్గరనే. అది వాళ్ళు అడిగితే ఇస్తారు. బియ్యంతో బట్ట కట్టి ఏదో చేస్తారు వాళ్ళు, నాకు కూడా తెలియదు అంతగా. అక్కడ పెట్టాను నేను. చూడండి మొత్తం రెడీ అయినాక ఇలా ఉంది మా బోనాలు. కొబ్బరికాయలు కూడా మంచిగా పసుపు పెట్టుకొని బొట్లు పెట్టుకొని అన్ని దగ్గరలో పెట్టుకున్నాను నేను. మంచిగా రెడీ పెట్టేసుకుంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది. మా అత్తమ్మల వాళ్ళు 5 మంది అన్నతమ్ములు. వీళ్ళంతా అందరు లైన్గా ఉంటారు మా ఇంటి దగ్గర. అందరూ మా అక్కలు మా బావలు అందరూ ఉంటారు. అందరం ఒక్కసారి బయలుదేరుతాము. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి అమ్మవారికి ప్రతి ఇయర్ మేము వడి బియ్యం పోస్తాము. అమ్మవారికి చీర, గాజులు, పువ్వులు, పూలదండ అన్నీ ఇస్తాము అమ్మవారికి. మేము ప్రతి ఇయర్ బియ్యం అయితే వడి బియ్యం అయితే పోస్తాము అమ్మవారికి. పోయినసారి మా అత్తమ్మ అమ్మవారికి ఎండి కండ్లు కూడా పెట్టింది అమ్మవారికి. చాలా బాగా అనిపించింది మాకు. చూడండి బియ్యం అయితే నేను ఒక్కదానే కలుపుతున్నాను. కలిపేసి గుడి దగ్గర 5 numbers పోస్తే అయిపోతుంది. అలా ఏమి ఉండదు తప్పు. చూడండి మా చిన్న పాప నేను కలుపుతా అని చెప్పింది. అప్పటి నుంచి నా సతాయినిచ్చింది. అక్కడ పోయి కూర్చొని ఏమో ఆడుతుంది అక్కడ మా చిన్న పాప అయితే. నేను వాయిస్ ఇస్తుంటే మా చిన్న పాప మధ్యలో మమ్మీ నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పు అని చెప్తుంది. అందుకే నేను వీడియో కట్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అమ్మవారికి కంపల్సరీగా ఒక్క కుడక ఖర్జూర పసుపు కొమ్మ అయితే పెడతారు ఇక్కడ. మేమైతే అన్నీ అలానే పెట్టుకున్నాం. మేము ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకున్నాము. అమ్మవారికి చీర కూడా చూడండి ఎంత బాగుంది కదా చీర. నాకు చాలా నచ్చింది. మా అత్తమ్మ తీసుకుంది ఈ శారీ అయితే. అమ్మవారికి ఫ్రూట్స్ అయినా పెట్టవచ్చు. 5 నిమ్మకాయలు కూడా పెట్టవచ్చు. మేమైతే జామకాయలు పెట్టాము. జామకాయలు సీజన్ వస్తే మా ఇంట్లో మా అత్తమ్మలు చాలా జామకాయలు తింటారు. మా అత్తమ్మ సుమన అయితే ఫుల్ జామకాయలు తింటారు. నేను అంత ఎక్కువ తినను జామకాయలు, నాకు అంత ఇష్టం అనిపించదు. ఏదో కొద్దిగా తింటాను కానీ వీలైతే ఫుల్గా తింటారు. అమ్మవారికి అయితే గ్రీన్ జాకెట్ బట్ట అయితే నేను తీసుకొచ్చాను. గ్రీన్ జాకెట్ బట్ట మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసేది మంచిగా కలుషం మీద పెడతారు కదా, అలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని అమ్మవారికి గాజులు అయితే దారంతో కట్టేసుకొని అక్కడ అమ్మవారి దగ్గర బియ్యం పోసేటప్పుడు అమ్మవారికి చేయికి అయితే కడతారు అక్కడ. ఆ వీడియో నేనైతే ఫుల్ రష్ లేకపోతే మీకైతే ఆ వీడియో పెడతాను నేను. ఇక్కడ చూడండి అమ్మవారికి గాజులు అయితే పెడుతున్నాను. మా పెద్ద పాప వచ్చి ఇవన్నీ చూపిస్తుంది. ఇవి పెడతారు అవి పెడతారు అని చూపిస్తుంది. మా పెద్ద పాప ఇంకా రెడీ చేయలేని వాళ్ళని. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళని రెడీ అవుదామని చెప్పేసి నేను వాళ్ళని రెడీ చేయలేదు. చూడండి ఇక్కడ శారీ అయితే మా అత్తమ్మ అయితే శారీ తెచ్చింది అమ్మవారికి. పర్పుల్ కలర్ చాలా బాగా అనిపించింది కదా. ఫ్లవర్స్ కూడా తీసుకెళ్తాం మేము అమ్మవారికి. చాలా బాగుంటుంది ఫ్లవర్స్తో కూడా డెకరేషన్ చేస్తే. పూలదండ అయితే మేము తీసుకెళ్తాం కానీ ఇక్కడైతే వడి బియ్యం అయితే మేము అన్నీ రెడీ చేసుకున్నాము. ఇక రెడీ అయ్యి మేము వెళ్ళిపోవాలి. అమ్మవారి గుడికి అయితే మేము వెళ్ళాలి. అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ఆ వీడియో కూడా మీకు అటాచ్ చేస్తాను. ఈ వీడియోలో చూడండి మొత్తం.
వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే నాకు కామెంట్ చేయండి. ఇదే అండి మా ఇంట్లో బోనాలు సెలబ్రేషన్స్ అయితే ఇంత హ్యాపీగా జరుపుకున్నాం మేము. చూడండి ఫొటోస్ అయితే ప్రతి వీడియోకి ఫొటోస్ అయితే నేను అటాచ్ చేస్తాను. ఎందుకంటే ఫొటోస్ ఉంటే చూసుకోవడానికి ఎప్పటికైనా సరే చాలా బాగుంటుందని చెప్పేసి మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఫోటో మాత్రం నేను కంపల్సరీ పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా ఫ్యామిలీ ఫొటోస్. చూడండి ఎంత బాగుంది మా ఫ్యామిలీ. చూడండి ఎంత పెద్ద ఫ్యామిలీ మా ఫ్యామిలీ.